అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఎవరైనా ఒక పేషెంట్ మా దగ్గరికి మోకాలు నొప్పితో వచ్చారనుకోండి, మోకాల్లో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి మోకాల్ని శారీరకంగా పరీక్ష చేయడం జరుగుతుంది. తర్వాత మోకాలుకు సంబంధించిన టెస్టులు రాయడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ అనేది కూడా మనం పెట్టడం జరుగుతుంది. 90% ఆఫ్ ది కేసెస్ ఇట్లాగే జరుగుతుందండి. కాకపోతే మనకి సైన్స్ ఏం చెప్తుందంటే ఒక్కొక్కసారి 10% మందిలో మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది వ్యాధి అనేది. అంటే ఒక దగ్గర నొప్పి వ్యక్తమైనా సరే అసలు జబ్బు అనేది ఇంకొక అవయవంలో ఎక్కడో ఉంటుంది. దీన్నే మనం సైంటిఫికల్లీ రిఫర్డ్ పెయిన్ అంటామండి. సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో ఈ రిఫర్డ్ పెయిన్కి సంబంధించి మా ఆర్థోపెడిక్ ఓపీడీలో సర్వసాధారణంగా ఒక 4 క్లినికల్ సిచ్యువేషన్స్ అంటే ఒక 4 ఉదాహరణలు మీకు ఇవాళ తెలియజేస్తానండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద టాపిక్ అండి. ఫస్ట్ చాలా కామన్ క్లినికల్ సినారియో అండి, నడుము నొప్పితో వస్తూ ఉంటారు పేషెంట్లు. అంటే లో బ్యాక్ పెయిన్. యాక్చువల్లీ వాళ్ళు నడుము నొప్పితో వచ్చారు కాబట్టి మనం నడుంకి ఎక్స్రే అనేది తీయటం జరుగుతుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. కాకపోతే కొంతమందిలో ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరండి. సో అప్పుడు మాకు అనుమానం వస్తుంది, ఇది నడుము నొప్పి ప్రాబ్లం కాదు, ఇంకెక్కడో ప్రాబ్లం ఉందని. సో మనం ఇంకా రిపీటెడ్గా వేరే అవయవాలకి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి ఇంటెస్టైన్లో అంటే ఆహార వాటికలో ఆఖరి భాగమైన కోలాన్ అని అంటామండి, అక్కడ జబ్బు ఉందని కానీ లేదంటే కిడ్నీలో రాళ్ళు కానీ కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని కానీ మనం డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా కామన్గా మేము చూసే క్లినికల్ సినారియో అండి. ఇంకా సెకండ్ కామన్ క్లినికల్ సిచ్యువేషను మేము గమనించేది, సడన్గా కొంతమంది ఎడం భుజం నొప్పి అండ్ ఎడం వైపు చేతుల్లోకి జాల్లాగా సడన్గా వచ్చింది అని చెప్పి మా దగ్గరికి వస్తూ ఉంటారు. 90% ఆఫ్ ద కేసులు ఏంటంటే అది భుజంలో కానీ లేదంటే మెడలో కానీ ప్రాబ్లం అని చెప్పి డయాగ్నోజ్ అవుతుంది. కాకపోతే ఒక 5 to 10% ఆఫ్ కేసుల్లో మాత్రం వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ బట్టి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఏదన్నా ఒక ఆందోళనకరమైన విషయం, స్ట్రెస్ఫుల్ ఈవెంట్ తర్వాత వాళ్ళకు వచ్చింది అని అనుకున్నా ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయండి. అంటే వాళ్ళకి చెమటలు పడుతున్నాయి, లేదంటే డిస్నియా అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు వ్యక్తం చేస్తున్నా ఇట్ ఈస్ ఆల్వేజ్ ఎ సైన్ ఆఫ్ హార్ట్ అటాక్ అండి. అంటే మనం హార్ట్ అటాక్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ క్లినికల్ సిచ్యువేషన్లో రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే గుండెపోటు. ఇంకొంతమంది ఏంటంటే లంగ్స్లో క్లాట్ అయినా అంటే ఊపిరితిత్తుల్లో పల్మనరీ ఎంబోలిజం అంటాము, ఒక్కొక్కసారి అది కూడా ఇలాగా మనకి ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే చాలా రేర్ అండి, లివర్లో అంటే కాలేయంలో బ్లడ్ క్లాట్ అవడం, లివర్ బ్లీడ్ కూడా సమ్ టైమ్స్ ఇట్ ప్రెజెంట్స్ యాజ్ లెఫ్ట్ షోల్డర్ పెయిన్ అండి. ఇంకా థర్డ్ కామన్ క్లినికల్ సిచ్యువేషను మోకాలు నొప్పితో వస్తూ ఉంటారు. మేము మోకాలు గురించి సంబంధించిన క్లినికల్ ఎగ్జామినేషన్లో అన్ని టెస్టులు చేస్తూ ఉంటాము, ఎక్స్రేలు తీస్తాము, అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ కూడా తీస్తాము. కాకపోతే మోకాల్లో ఏ ప్రాబ్లం ఉండదండి, వాళ్ళకి అసలు ప్రాబ్లం అనేది హిప్ జాయింట్లో ఉంటుంది. కాబట్టి అంటే మేము ఇలాగా కొన్ని క్లినికల్ సినారియోస్లో వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు మోకాలు నొప్పికి అని అంటే ఫస్ట్ పైన పెల్విస్ ఎక్స్రే అనేది తీయించడం ఒక ప్రోటోకాల్ కింద పెట్టుకుంటూ ఉంటామండి. ఒక్కొక్కసారి ఏంటంటే హిప్ పెథాలజీ అంటే తొంటి ఎముకలో ఉన్న జబ్బు కూడా మనకి మోకాలు నొప్పి కింద వ్యక్తం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే హిప్ జాయింట్లో వాళ్ళు అసలు ఏ నొప్పి చెప్పరండి, కంప్లీట్గా వాళ్ళు ఓన్లీ నీ పెయిన్తోనే మా దగ్గరికి ప్రజెంట్ అవుతూ ఉంటారు. అండ్ ఫోర్త్ కామన్ క్లినికల్ సినారియో 2 రెక్క ఎముకల మధ్య ఉన్న అప్పర్ బ్యాక్ రీజియన్ అంటాము, రాంబాయిడ్ రీజియన్, అక్కడ నొప్పితో వస్తూ ఉంటారండి. చాలా సాధారణంగా అయితే అక్కడ సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కానీ డార్సల్ స్పైన్లో డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ జారటం కానీ లేదంటే భుజంలో ప్రాబ్లం కానీ అక్కడ ప్రజెంట్ అవ్వడం చూస్తూ ఉంటాము. కాకపోతే చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి గాల్ స్టోన్స్ ఉన్నా అంటే మనకి పసరతిత్తుల్లో రాళ్ళు ఏర్పడినా లేదంటే మన అబ్డామెన్లో అంటే కొన్ని అవయవాలు ఉంటాయి, స్ప్లీన్ అని ప్యాంక్రియాస్ అని, అందులో వాపు వాతం అంటే ఒక్కొక్కసారి అది రప్చర్డ్ స్ప్లీన్ అంటే స్ప్లీన్ అనేది పగిలినా లేదంటే ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ ప్యాంక్రియాటైటిస్ అంటాము, దానివల్ల కూడా ఇక్కడ మనకి అప్పర్ రాంబాయిడ్ రీజియన్లో పెయిన్ రావటం అనేది చూస్తూ ఉంటామండి. దీన్నే మనం సైంటిఫికల్లీ కెర్స్ సైన్ అంటాం. అండ్ ఇదైతే ఒక క్లినికల్ ఎమర్జెన్సీ కింద మేము పరిగణిస్తామండి. సో ఏంటంటే మా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఇలాగా ఈ 4 క్లినికల్ సిచ్యువేషన్స్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫర్డ్ పెయిన్ అనమాట. అంటే నొప్పి అనేది ఒక అవయవం దగ్గర వ్యక్తం అవుతూ ఉంటుంది, కాకపోతే అసలు జబ్బు అనేది వేరే దగ్గర వస్తూ ఉంటుంది. సో ఇలాగా ఈ క్లినికల్ సిచ్యువేషన్స్లో మా దగ్గరికి వస్తే మేము
ఫిజిషియన్స్, డాక్టర్స్ ఏ విధంగా మేము జబ్బు కనిపెట్టాలి అని అంటే హిస్టరీ అండి. అంటే ఏదైనా ఒక ఆందోళనకరమైన విషయం జరిగిందా, లేదంటే మీకు దెబ్బ తగలటం జరిగిందా, వాళ్ళ నుంచి హిస్టరీ తీసుకుంటాము. అండ్ అక్కడ నొప్పితో పాటు ఇంకేదన్నా కంప్లైంట్స్ మీకు ఉన్నాయా, అసోసియేటెడ్ సిమ్టమ్స్ని పరిగణనలోకి తీసుకుంటాము. టైం డ్యూరేషన్ అంటే ఎన్ని రోజుల నుంచి మీకు ఇది ఉన్నది అనే విషయాన్ని పరిగణనలో తీసుకుంటాము. అండ్ శారీరకంగా పరీక్ష చేస్తాము. అదే అవయవం కాకుండా ఇంకా మాకు ఏదన్నా డౌట్ ఉంటే వేరే అవయవాలను కూడా పరీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలా సస్పిషన్లో ఆ రెండో అవయవానికి సంబంధించిన ల్యాబ్ టెస్ట్లు, అవసరమైతే ఈసీజీ, ఎంఆర్ఐ కూడా తీయటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో మనకి ఈ టైప్ ఆఫ్ రిఫర్డ్ పెయిన్ టాపిక్ అనేది ఐ థింక్ పేషెంట్స్కి హెల్ప్ అవుతుందండి. అండ్ యంగ్ డాక్టర్స్కి కూడా ఒక్కొక్కసారి మనం మిస్డయాగ్నోస్ చేయకుండా అండ్ కొంతమంది పేషెంట్స్ని కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటపడేయడానికి అంటే సరైన డయాగ్నోసిస్తో హెల్ప్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.